Hello everyone, myself Krishna Mohan Noti. I'm a financial planner. Welcome to my YouTube channel Currency Kahani. సో మీకు ప్రీవియస్ వీడియోలో గోల్డెన్ సర్కిల్ ఇన్ ఫైనాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో మనం ఎప్పుడు కూడా ఇన్నర్ సర్కిల్ నుంచి ఔటర్ సర్కిల్ రావాలని మీకు చెప్పాను. అంటే వై, హౌ, వాట్ అంటే ఈ మూడిటి గురించి మనకు క్లారిటీ ఉన్నప్పుడు అది ఏ జర్నీ అయినా కూడా మనకు క్లారిటీ ఉన్న జర్నీ ఆపకుండా ముందు కదులుతుంటాం అనమాట. సో అందులో భాగంగా మనం ఫస్ట్ వై గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. వై ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు ఇంపార్టెంట్, అది ఎందుకు చేసుకోవాలని డిస్కస్ చేసాము. అలానే ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి వెళ్ళే ముందు నేను మీకు లైఫ్లో కొన్ని స్టేజెస్, లైఫ్లో ఏమేమి స్టేజెస్ ఉంటాయి, అలానే లైఫ్లో ఎటువంటి సమస్యలు వస్తాయి, ఎందుకంటే మనకు లైఫ్లో జీవితంలో ఎటువంటి సమస్యలు వస్తాయి, మన చేతిలో మన కంట్రోల్ లేని సమస్యలు ఏమేమి వస్తాయి అనే ఒక అవగాహన ఉంటే దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయగలం అనేది ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి సమస్య వస్తే తెలియనప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే ఐడియా ప్లానింగ్ కూడా ఉండదన్నమాట. అందుకని నేను ఆ ప్రీవియస్ వీడియోలో మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రోజు ఈ వీడియోలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అంటే మేజర్ ఇంపార్టెంట్ నేను ఈ ప్రీవియస్ వీడియో చెప్పిన ఆ సమస్యలు అయితే ఉన్నాయి జీవితంలో వాటిని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఏం చూపించానంటే ఇక్కడ చూడండి, మీకు గోల్డెన్ సర్కిల్ ఉంటుంది ఆల్రెడీ. వై, హౌ, వాట్ అండ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ కూడా మీకు చెప్పాను అనమాట. ఎర్లీ డెత్, మేజర్గా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎర్లీ డెత్, డిసీజెస్ వస్తుంటాయి, డిసేబిలిటీ అండ్ లాంగ్ లివ్నెస్. ఇదే మేజర్గా ప్రాబ్లమ్స్ మనకి అనేది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేయగలగాలి అనేది మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అర్థం అవడం కోసం ఒక సింపుల్ ఫ్యామిలీ తీసుకుంటున్నాను. ఆ ఫ్యామిలీ ఏంటంటే 2 అడల్ట్స్, అంటే ఇద్దరు పెద్దలు, భార్య అండ్ భర్త ఇద్దరు ఉంటారు. సో వాళ్ళిద్దరికి 2 పిల్లలు అండ్ పేరెంట్స్. సో మొత్తం కలిపి 6 మెంబర్స్ ఒక ఫ్యామిలీలో ఉంటారు. సో హస్బెండ్ ఏజ్ 30 ఇయర్స్, వైఫ్ 28, చిల్డ్రన్స్ వచ్చి 3 ఇయర్స్ 1 ఇయర్, ఫాదర్ వచ్చి 59 ఇయర్స్, మదర్ వచ్చి 55 ఇయర్స్. సో ఇప్పుడు ఇది ఒక సింపుల్ ఫ్యామిలీ అనుకుంటే, సో ఈ ఫ్యామిలీ ఇప్పుడు అంతా కూడా పిల్లలు, భార్య, తల్లిదండ్రులు ఇద్దరు కూడా అందరూ కూడా ఆ హస్బెండ్ ఎవరైతే 30 ఇయర్స్ హస్బెండ్ ఉన్నారో వాళ్ళ మీద, అతని మీద డిపెండ్ అయ్యి ఉన్నారనమాట. అతను సంపాదించే ఇన్కమ్ మీదనే వీళ్ళంతా కూడా డిపెండ్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమి సమస్యలు వస్తాయి, ఈ ఫ్యామిలీకి మేజర్గా సమస్య ఏమి రావచ్చు అంటే మనం చెప్పాం కదా, ఎవరి సమస్య నాట్ ఓన్లీ ఇదే కాదు, ఏ ఫ్యామిలీకైనా ఎర్లీ డెత్ అనేది ఒక పెద్ద సమస్య. ఎర్లీ డెత్ అంటే జనరల్గా ఏ ఫ్యామిలీలోనే ఏ పర్సన్ అయినా కూడా మనకి 60 ఇయర్స్ 70 80 ఇయర్స్ ఇలా బ్రతకాలని ఎవరైనా కూడా ఆశిస్తుంటారు అనమాట. కానీ అన్ఫార్చునేట్గా ఒక 30 ఇయర్స్లోనో 35లోనో 40లోనో 45 50 బిలో, అంటే బిలో 60 జనరల్ చెప్పాలంటే వాళ్ళ బాధ్యతలు కంప్లీట్ చేయకుండా ఎవరైతే రిస్క్ జరుగుతుందో అప్పుడు ఏ సమస్యలో ఫ్యామిలీ బాగా ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నా ఎర్లీ డెత్, ఎర్లీ డెత్ జరిగితే అసలు ఏం సమస్య వస్తుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదే ఫ్యామిలీ మనం తీసుకున్నాము. ఇప్పుడు ఏజ్ 30 ఇయర్స్ అని చెప్పాను కదా, ఇతని యాన్యువల్ ఇన్కమ్ లెట్ అస్ అజ్యూమ్ దట్ యాన్యువల్ ఇన్కమ్ 6 lakhs వస్తుంది. అలానే వర్కింగ్ ఇయర్స్ విత్ సేమ్ శాలరీ, అంటే ఇతని ఏజ్ 30 ఇయర్స్, ఇక్కడ నుంచి 60 ఇయర్స్ వరకు పనిచేస్తారు అనుకుందాం. ఎగ్జాంపుల్ అజ్యూమ్ చేయండి 60 ఇయర్స్ వరకు, అంటే ఇంకా ఎంత టైం ఉంది, 30 ఇయర్స్ టైం ఉంది. ఈ 30 ఏళ్ళు విత్ సేమ్ శాలరీ, జనరల్గా ఎవరికైనా కూడా ఒక శాలరీ పర్సన్గా తీసుకున్నా లేదా బిజినెస్ పర్పస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇన్కమ్ అనేది. నేను ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఇంక్రిమెంట్ కూడా ఏం లేదు, 30 ఏళ్ళు ఈ రోజు ఏదైతే శాలరీ ఉందో అదే శాలరీ తోటి పనిచేస్తున్నాడు. సో అట్లా చేస్తే వర్కింగ్ ఇయర్స్ విత్ సేమ్ శాలరీ 30 ఇయర్స్ పనిచేస్తాడు. టోటల్ ఇన్కమ్ ఇన్ 30 ఇయర్స్ ఇది 1.8 crore. అంటే ఈ 30 ఏళ్ల వ్యక్తి సేమ్ శాలరీ తోటి నెక్స్ట్ 30 ఏళ్ళు పనిచేస్తే అప్రాక్సిమేట్లీ 1.8 crore ఇతను సంపాదిస్తాడు. అయితే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ఎర్లీ డెత్ అని చెప్పిన ఈ 30 ఏళ్ల వ్యక్తికి ఇప్పుడు ఇమీడియట్లీ డెత్ జరిగింది. అప్పుడు ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా ఎంత లాస్ అవుతుందంటే 1.8 crore లాస్ అవుతుంది. ఎందుకంటే అతను ఉంటే 1.8 crore సంపాదించేవాడు కదా 60 ఏళ్ల వరకు, ఇంకా ఎక్కువే సంపాదిస్తాడు మినిమం చెప్తాను వరస్ట్ కేసులో. అది అతను లేకపోవడం వల్ల ఇప్పుడు ఆ 1.8 crore ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ లాస్ అవుతుంది. ఇక్కడ అప్పుడు మనం చేయవలసిన ప్రాబ్లం ఏంటంటే ఈ ఎర్లీగా డెత్ జరిగినప్పుడు 1.8 crore ఫైనల్ గా ఫ్యామిలీ లాస్ అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు ఆ 1.8 crore ని ప్రొటెక్ట్ చేయాలి నా ఫ్యామిలీ కోసం. నేను సంపాదించి ఇస్తాను, లేని పక్షంలో ఏం చేయాలి, ఆ ఫ్యామిలీకి మనం అట్లీస్ట్ ఆ 1.8 crore ఇచ్చేసి వెళ్ళాలి. అలా అది యాక్చువల్గా ప్లానింగ్ అంటే మనకి. సో ఇప్పుడు ఈ 1.8 crore నేను ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలగాలి, నేనుంటేనే సంపాదిస్తాను, లేని పక్షంలోనే కదా మనం ప్రొటెక్ట్ చేయాల్సింది. అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఏ ప్రొడక్ట్ మనం ఉపయోగించి ఈ 1.8 crore మనం చేయగలం. చాలా మంది చెప్పే ఆన్సర్ ఏంటంటే ఈ 1.8 crore మనిషి చనిపోయినప్పుడు ఏమవుతుంది, ఇన్సూరెన్స్ కడితే మనకి ఈ 1.8 crore అనేది ఫ్యామిలీకి వస్తుంది. కానీ 1.8 crore రావాలంటే నేను ఎంత ప్రీమియం పే చేయాలి. సో ఎర్లీ డెత్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే ఏ ఫ్యామిలీ అయినా పర్సన్ ఏం చేయాలంటే
ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ ద్వారా మాత్రమే ఈ 1.8 క్రోర్ ఫ్యామిలీకి వెళ్తుంది. వేరే అదర్ ఆప్షనే లేదు. వరల్డ్‌లోనే కాదు, ప్రపంచంలో వేరే అదర్ ఆప్షనే లేదు. ఎందుకంటే మీరు ఈ రోజున ఒక 10,00,000, 20,00,000 పెట్టి ప్లాట్ కొంటారు. ఇమ్మీడియేట్‌లీ 1 ఇయర్, 2 ఇయర్స్ డెత్ జరిగితే 1.8 క్రోర్ అవ్వదది. అది ఓవర్ ద పీరియడ్ ఒక 15 ఇయర్స్, 20 ఇయర్స్‌కి రూ. 1,00,00,000 అవ్వచ్చు ప్లాట్. బట్ డే 1 నుంచి మనం ఏదైతే ప్లాన్ తీసుకున్నామో, ఆ రోజు నుంచి మనకు ప్రొటెక్షన్ కావాలంటే ఓన్లీ ఇన్సూరెన్స్ ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది. వేరే ఆప్షన్ అనేది మనకు ఉండదు. ప్రపంచంలో కాదు, విశ్వంలోనే లేదనమాట. అందుకని ఫ్యామిలీ మనం సంపాదించే ఇన్కమ్‌ని ప్రొటెక్ట్ చేయాలంటే 100% ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? ఇది నేను మీకు ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇక్కడ నేను చెప్తున్నదేంటంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎర్లీ డెత్ అనేది ఒక పెద్ద సమస్య. అది జరిగినప్పుడు ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతుంది. దాన్ని ఆ ఇన్‌కమ్‌ని ఎర్లీ డెత్ జరగడం వల్ల వచ్చే ఫైనాన్షియల్ లాస్‌ని మనము ప్రొటెక్ట్ చేయాలి అంటే ఓన్లీ ఒక ఆప్షన్ ఏంటంటే ఇన్సూరెన్స్ అని మాత్రమే ఆప్షన్. ఆ ఇన్సూరెన్స్ ఏది తీసుకోవాలో నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. సో ఇది బేసిక్‌గా ఫస్ట్ ప్రాబ్లమ్. సో ఏ ప్రాబ్లమ్ అంటే ఎర్లీ డెత్ క్లెయిమ్ అన్నమాట. సో ఎర్లీ డెత్ క్లెయిమ్ వచ్చినప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం సఫిషియెంట్ ఇన్సూరెన్స్ తీసుకొని ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇబ్బంది పడకుండా ప్రొటెక్ట్ చేస్తాం. ఇది ఫస్ట్. సెకండ్ మనం ఇంకా ఏం డిస్కస్ చేసాము? సెకండ్ వచ్చేసరికి ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే డిసీజెస్ వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్యామిలీలో ఇప్పుడు ఫాదర్ ఏదైనా డెత్ జరిగింది. దానివల్ల పెద్ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే ఫాదర్ ఆల్రెడీ రిటైర్‌కి వచ్చేసారు కాబట్టి, సో ఫాదర్ మీద పెద్ద తక్కువ మంది డిపెండ్. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇండిపెండెంట్ ఉన్నారు. హస్బెండ్ 30 ఏళ్ల వ్యక్తి ఇండిపెండెంట్‌గా ఉన్నాడు కాబట్టి, సో ఫాదర్‌కి డెత్ జరిగినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్. బట్ ఎవరైతే మెయిన్‌గా సంపాదిస్తుంటారో ఆ పర్సన్ డెత్ జరిగినప్పుడు మాత్రం కంపల్సరీగా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. అందుకని మనం అతనికి ప్రొటెక్ట్ చేయాలి. అతను సంపాదించే ఇన్‌కమ్‌ని మనం ప్రొటెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చి డిసీజెస్. సో ఈ డిసీజెస్ వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే ఇక్కడ కూడా డిసీజెస్ కూడా మీరు సేమ్ ఇన్సూరెన్స్. బట్ ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇందాక చెప్పిన కేసెస్‌లో లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు ఇందాక నేను చెప్పిందేంటి 30 ఏళ్ల వ్యక్తి డెత్ జరిగినప్పుడు డెత్ జరిగితేనే ఫైనాన్షియల్‌గా మిగతా ఫ్యామిలీ అంతా ఇబ్బంది. ఎందుకంటే సంపాదించే వ్యక్తి అతను కాదు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ 2 ఏళ్ల పిల్లలకి గాని, 1 ఇయర్ పిల్లలకి గాని, లేదంటే భార్యకి కావచ్చు, తల్లిదండ్రులకు ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్ లేకపోయినా కూడా ఫ్యామిలీ ఫైనాన్షియల్ పడుతుంది. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ డిసీజెస్‌ని అంటే చిన్న చిన్న జబ్బులైతే మనం 10,000, 20,000 లోపు రూ. 1,00,000 అయితే మనం హ్యాండిల్ చేయడం ఈజీ. బట్ మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని, బ్రెయిన్ స్ట్రోక్ అని ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఒక్కోసారి 10 లాక్స్. ఇప్పుడు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి అంటే కనీసం 35-40 లక్షలు ఖర్చవుతుంది. ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మనం అంత ఖర్చు పెట్టాలంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. అందుకని ఈ డిసీజెస్ వచ్చినప్పుడు ఇందాక చెప్పాను కదా! డెత్ జరిగితే ఓన్లీ ఒక పర్సన్‌కే జరుగుతుంది. మిగతా ఫ్యామిలీ అంతా కొద్దిగా సేఫ్‌గా ఉంటారు. వాళ్ళు ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేస్తారు. ఏది ప్రాపర్ ఇన్సూరెన్స్ అంటే. బట్ ఇక్కడ అలా కాదు. ఎంత సంపాదించే వ్యక్తి బాగున్నా కూడా మిగతా వాళ్ళకి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్ లేకపోతే చాలా ఫైనల్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో అందుకని డిసీజెస్‌ని మనం హ్యాండిల్ చేయాలి అంటే ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి ఖచ్చితంగా. ఆ ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడే మన డిసీజెస్ వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని మనం ప్రాపర్‌గా హ్యాండిల్ చేయొచ్చు. ఇది సెకండ్. సో మూడోది నేను మీకు చెప్పాను. సో నెక్స్ట్ మూడోదేంటంటే డిజేబిలిటీ. ఇక్కడ మీరు చూసినట్టే ఫస్ట్ ఎర్లీ డెత్, సెకండ్ డిసీజ్, థర్డ్ వన్ డిజేబిలిటీ. డిజేబిలిటీ ఎప్పుడు అవుతారు? జనరల్‌గా 2 కేసెస్‌లో మనకు డిజేబుల్ అవుతుంటాం. సో డిజేబుల్ ఎప్పుడు అవుతుంటారంటే 2 రకాలు. ఒకటి యాక్సిడెంటల్ వల్ల డిజేబుల్ అవుతాం. రెండోది హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా డిజేబుల్. హెల్త్ ఇష్యూస్ అంటే మేజర్‌గా పారాలిసిస్ వల్ల డిజేబుల్ అవుతుంటారు. ఒక కాలు, ఒక చెయ్యి పడిపోతుంది. కొంతమందికి 2 కాళ్ళు, చేతులు పడిపోతాయి. ఇలా డిసీజ్ వల్ల డిజేబుల్ అవుతుంటారు. ఇంకొకటేంటంటే యాక్సిడెంటల్. ఒక్కోసారి కస్టమర్‌కి యాక్సిడెంట్ జరిగినప్పుడు లైక్ కాలు కట్ అవ్వడం, చెయ్యి కట్ అవ్వడం, కన్ను పోవడం ఇలాంటివి జరుగుతాయి. ఇట్లా ఈ డిజేబిలిటీ జరిగినప్పుడు కూడా మనిషి పని చేయలేడు. ఇది ఎప్పుడో 60 ఏళ్ల డబ్బులు చెప్పారు. సేమ్ కేసెస్. 60 ఏళ్ల డబ్బులు అయితే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఎర్లీ ఏజ్‌లో గాని ఈ డిజేబిలిటీ అనేది గాని వస్తే అప్పుడు కూడా మనిషి లైవ్‌లో ఉంటాడు. పని చేయలేని పరిస్థితి వస్తుందన్నమాట. ఇక్కడ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో డిజేబుల్ అయినప్పుడు కూడా ఇన్‌కమ్ అనేది ఆగకుండా మనం ప్రొటెక్ట్ చేయాలి. సో ఇది థర్డ్ కేస్. సో ఫోర్త్ కేస్ మనకి లాంగ్ లివ్. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఎర్లీ డెత్ జరగలేదు, డిసీజెస్ లేవు, డిజేబిలిటీ లేదు, అంతా బాగుంది. ఓకే. ఎవ్రీథింగ్ ఓకే. బట్ ఆఫ్టర్ 60 తర్వాత రిటైర్ అయిన తర్వాత ఇన్‌కమ్ ఉండదు. మనం పని చేయడం ఆపేస్తాం. సో మేబీ రీజన్స్ రిటైర్ అయ్యేవాళ్ళకి కావచ్చు. కొంతమంది కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల మానేసి వాటెవర్ మేబీ. ఒకసారి వన్ డే రిటైర్ అవుతాం ఖచ్చితంగా ఒక రోజు మనం. ఆ రిటైర్ అయినప్పుడు ఇన్‌కమ్ ఎలా? 2 రకాలు ఉంటది ఇక్కడ ఇన్‌కమ్ అంటే. ఒకటి మన ఓన్‌గా మన ఇన్‌కమ్ డెవలప్ చేసుకోవడం పెన్షన్ రూపంలో. రెండోది పిల్లల మీద డిపెండ్ అవ్వడం. సో పిల్లల మీద డిపెండ్ అవ్వడం అనేది అంత సేఫెస్ట్ కాదన్నమాట. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఎవరం చెప్పలేం.
వాళ్ళు సరిగ్గా చూడొచ్చు. వాళ్ళ పరిస్థితి బాలేదు. మనల్ని మట్టుకు ఏం చూస్తారు చూడలేరు కాబట్టి. అందుకని లాంగ్ లీవ్ అంటే పెన్షన్ అనేది కంపల్సరీ మనం ప్రొవైడ్ చేసుకోవాలి. మనకంటూ మనం సపోజ్ పిల్లలు బాగా చూసారు. ఈ వచ్చే డబ్బులు వాళ్ళకే ఇస్తాం. అందులో లేని పక్షంలో మనం వాడుకుంటాం. సో, ఈ విధంగా మనం లాంగ్ లీవ్ అంటే లైక్ 70 ఇయర్స్, 80 ఇయర్స్, 85 ఇయర్స్ ఇట్లా మనం బ్రతికినప్పుడు కంపల్సరీగా మనకొక ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ప్రాపర్ పెన్షన్ ప్లాన్ ఉండాలి. పని చేసినా చేయకపోయినా ఆ రోజు మనకి సఫిషియెంట్ ఇన్‌కమ్ అనేది వస్తూ ఉండాలి. దానికి మనం ప్లాన్ చేయాలి. సో, అది లేనప్పుడు మనం ఎలా చేయాలంటే దానికి ఇబ్బంది పడాలి. అందుకని ఇక్కడేంటంటే ఎర్లీ డెత్‌కొచ్చేసరికి మనం కంప్లీట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం వల్ల ఆ ఎర్లీ డెత్ వచ్చే కాన్సిక్వెన్స్‌ని ఆ ఫ్యామిలీ హ్యాండిల్ చేయగలుగుతుంది. రెండోది డిసీజెస్. డిసీజెస్ వచ్చేటప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలంటే ప్రాపర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నప్పుడు వాటిని మనం హ్యాండిల్ చేయగలము. మూడోది డిజేబిలిటీ. డిజేబిలిటీకి కూడా సెపరేట్ ఇన్స్యూరెన్స్ ఏమి ఉండదు. కొన్నిటికి యాక్సిడెంటల్ కూడా కొన్నిటికి మన ప్రాపర్ ఇన్స్యూరెన్స్‌లోనే రైడర్ రూపంలో వస్తుంది. అది నేను మీకు ఫర్దర్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డిజేబిలిటీకి ఎంత పే చేయాలి, ఎలా కవర్ అవుతుందనేది. సో, నాలుగోదొచ్చేసరికి లాంగ్ లీవ్. దీనికొక పెన్షన్ ప్లాన్. సో, ఈరోజు మీరు ఇండియాలో అబ్జర్వ్ చేస్తే దాదాపు 75-80% మెంబర్స్‌కి ప్రాపర్ పెన్షన్ ప్లాన్ అనేది లేదు. అంటే రిటైర్మెంట్ తర్వాత ప్రాపర్‌గా ఇన్‌కమ్ హ్యాండిల్ చేయడానికి ఒక ప్లానింగ్ అనేది చాలా తక్కువ మందికి. ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి పెన్షన్ వచ్చేది. ఆఫ్టర్ 2005 తర్వాత కొంతమందికి అసలు ఇప్పుడు పెన్షన్ కూడా ఆప్షన్ తీసేసారు. ఓన్లీ ఎన్‌పీఎస్ ద్వారా ఇస్తున్నట్టున్నారు. సో, అందుకని ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పేదంటే హౌ టు హ్యాండిల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. మనకొచ్చే మేజర్ మన కంట్రోల్‌లో ఉండవు. ఇప్పుడు కూడా చూడండి. డెత్ మన కంట్రోల్‌లో ఉండదు. డిసీజ్ మన కంట్రోల్‌లో ఉండదు. డిజేబిలిటీ మన కంట్రోల్ ఉండదు. ఎంతకాలం బ్రతుకుతామో కూడా మన చేతిలో ఉండదనమాట. సో, ఇవన్నీ కూడా మన కంట్రోల్‌లో ఉండవు. ఈ కంట్రోల్‌లో లేని వాటిని మనం హ్యాండిల్ చేయాలంటే ఒక ప్రాపర్ వే, ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. సో, ఇప్పుడు నేను చెప్పాను కదా! ఈ 4 హ్యాండిల్ చేయాలని. ఎలా హ్యాండిల్ చేయాలంటే మనం ఈ ప్రొడక్ట్స్ మనం వచ్చాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో మీకు అసలు లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో ఏ ప్రొడక్ట్ తీసుకుంటే మనం ప్రాపర్‌గా ఇన్స్యూరెన్స్ పే చేయగలం అవన్నీ మీకు ఫర్దర్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చినైతే లైక్ చేయండి అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. సో, ఎవరికైతే ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే వాళ్ళకి పక్కన షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.